అలాగే గతించిన 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరినీ కూడా కాసి కాపాడాడు. అలాగే మరి 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు మనందరికీ కృపను చూపించి ఈ అవకాశం మనకు దయచేశాడు. అనేక మంది ప్రజలు ఈ రోజు చూడలేకపోయారు, కానీ దేవుడు మనందరికీ కూడా మంచి తరుణాన్ని దయచేశాడు. దేవుడు ఇంకా ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన యందు మనం ఇంకా వాడబడేటట్లు కూడా మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే దేవుడు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటామో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆయన మాట మనము వినాలి. వినకపోతే మనకి వినకోకుండా మన ఇష్టానుసారంగా మనం తిరిగినప్పుడు మనకి దేవుడు ఏదో అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలని మనం ఆలోచించుకోకూడదు. కానీ దేవుని చిత్త ప్రకారంగా నడిచినప్పుడు మనకు ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే మనకి కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో చక్కని నూతన ఆత్మను నూతన బలమునిచ్చి దేవుడు నడిపించుకుంటాడు. మనం అనుకోవచ్చు ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు మనకు ఉంటాయి. అవి జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు ఆలకించి మన ప్రార్థనకు సమాధానాన్ని కలిగి చేస్తాడు. 36:26 వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనకి నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనకి దేవుడు నూతన హృదయాన్ని ఇమ్మని మనం అడగాలి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో, నీకు నూతన కళ్ళు ఇస్తాను లేదా లేకపోతే నీకు నూతన కాలుని ఇస్తాను అంటలేదు. హృదయం ఎటువంటిది? చాలా మోసకరమైనది. హృదయంలో మనకి ఏ ఆలోచన రావాలన్నా మన హృదయంలోనే మనకి తలంపు వస్తూనే ఉంటుంది. ముందు ఎక్కడ వస్తుంది? హృదయంలో ఆలోచన వస్తుంది. మనం మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా ఒకవేళ ఏదైనా దొంగతనం చేయాలన్నా మన హృదయంలో పడితేనే మనకి ఆ ఆలోచన మనకి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మనది ఎటువంటి గుండె? ఎవరికైనా సహాయం చేయడానికి ఇష్టపడము, ఎవరికైనా ఏదన్నా మంచి చేద్దామంటే ఇష్టపడము. అలాంటి మన రాతి గుండెని అన్నమాట. అటువంటి గుండె తీసివేసి దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టానుసారంగా నడుస్తున్నామో అప్పుడు మనలో ఉన్న రాతి గుండెని తీసివేసి దేవుడు మనకి మాంసపు గుండెను మంచి హృదయాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారానికి మన అవసరాలకి మనం వినియోగించుకుని మనకి ఎలా ఇష్టమో అలా నడుచుకుంటున్నాము. మనం అలా నడుచుకున్నప్పుడు మనం ఎప్పుడు కఠినమైపోద్ది మన హృదయము. కానీ ఎప్పుడైతే యేసుప్రభుకి మన హృదయాన్ని అప్పగించామో పాత సంవత్సరంలో మనం ఎన్నో చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, లేకపోతే మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ మన చూపులు కానీ అదొక రకముగా మనకు ఉండొచ్చు పాత సంవత్సరం అంతా 2024 సంవత్సరంలోను. ఇప్పుడు దేవుడు 2025 సంవత్సరంలో అడుగుపెట్టాం మనం. కాబట్టి చక్కగా దేవుడు మంచి హృదయాన్ని మనకి ఇస్తానంటున్నాడు. మనం దేవుని దగ్గర ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో దాని ప్రకారంగా మనం జీవించేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు జీవించగలుగుతాము? మన హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడే. దేవుడికి ఇస్తే మనము ఆ విధముగా మనము నడుచుకోగలుగుతాము. నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. 17వ వచనము. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. ఎప్పుడైతే మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, మనం భద్రపరుచుకున్నప్పుడు మన హృదయాన్ని భద్రముగా మనం కాపాడుకున్నప్పుడు మన హృదయాన్ని ఎప్పుడైతే యేసుప్రభు చేతిలో మనం పెట్టామో ఆయన హృదయంలో ఆయన చేతిలో మన హృదయాన్ని ఎప్పుడైతే పెట్టామో మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా భద్రపరుచుకుంటాము.
పాపం వైపు కానీ మన తలంపులు ఏ వైపు కొని నడవో. ఎప్పుడైతే దేవుని ఒక వాక్యంతో మనం నింపబడతామో మన హృదయంలోను, అప్పుడు మనం ఎప్పుడు ఎలాగా పరిశుద్ధంగా చూస్తాము. దేవుని వైపు మనం పరిశుద్ధంగా ఉంటాం, మనం చేసే పనులు పరిశుద్ధంగా ఉంటాయి, మనం నడిచే నడక పరిశుద్ధంగా ఉంటుంది, మనం మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధంగా వస్తుంది. ఎప్పుడైతే మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. భద్రపరచుకోకపోతే అపవాదికి మనము అపవాదికి ఇచ్చేస్తూ ఉంటాం మన హృదయాన్ని. మన హృదయం ఎప్పుడైతే భద్రపరచుకున్నా అపవాదికి మనము చోటు ఇవ్వము. మనం ఎప్పుడైతే చోటు ఇవ్వకుండా మనం దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటామో అప్పుడు మన హృదయంలోకి అపవాదికి చోటు ఇచ్చినట్లే. మనం ఈ నూతన సంవత్సరంలోను మనం అపవాదికి మనం చోటు ఇవ్వకుండా దేవునికి మన హృదయాన్ని అర్పించుకుని మనం ఆ విధముగా మనం నడుచుకునేటట్లుగా దేవుడిని అడుగుదామండి. అలాగే మరి యెషయా 40వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ చదివించుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనల్ని భయపడవద్దంటున్నాడు ఆయన. ఎక్కడ ఆయన ఎప్పుడు ఆయన కళ్ళు ఎప్పుడు కూడా మన మీదే ఉంటాయి. ఆయన మనల్ని ఎలా పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడంట. మన పేరు కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయినప్పటికైనా దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సృష్టినంతా కలిగి చేసిన వాడు యేసు ప్రభువే, దేవుడే. కనుక మనకి చాటైనది మరుగైనది ఏది లేదు. ఈ ఆకాశంలోను ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు ఈ రెండిటి మధ్యలోనూ మనం ఎటు కూడా తప్పుపోవడము ఉండదు. కానీ ఆయన కళ్ళు ఎప్పుడు కూడా మన మీదే ఉంటాయి. ఇశ్రాయేలీయుల ప్రజలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నాడు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా మన వైపు ఆయన చూస్తాడు. ఎందుకు దేవునికి అంత మనమంటే అంత ఆశ, ఆయనకి మన పట్ల అంత ప్రేమ. మన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో, మన బిడ్డల్ని ఎంత ఎలాగా మనము చెయ్యాలి. మన బిడ్డలకి ఏదన్నా ఆపదొచ్చినా, ఒక దెబ్బ తగిలినా ఎంత తల్లడెళ్ళిపోతాం మనము. అలాగే దేవుడు కూడాను మనం తప్పుపోతున్నప్పుడు ఆయన ప్రాణము మన వైపే ఉంటుంది. ఎందుకు? ఆయన ఒక మనిషి, ఆయన పోలికలో మన అందరినీ చేసుకున్నాడు కనుక, ఆయన పోలిక చెప్పిన మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా మనం తండ్రికి విధేయత కలిగి ఆయన ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు ప్రతిదీ కూడా మనము తొలగిపోకుండా ఉంటాము. మనకి మంచి పేరును, మంచి ఖ్యాతిని కూడా ఆయన మనకి ఇస్తాడు. మనకి ఈ లోక సంబంధంగా చూసుకుంటే కొంతవరకే. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటారో, ఒక దేశాన్ని పరిపాలన చేసే నాయకులు ఉంటారు. వాళ్ళు ఎన్నాళ్ళు చేస్తారో, మహా చేస్తే 5 సంవత్సరాలు చేస్తారు, లేకపోతే 2-3 సంవత్సరాలు. లేకపోతే ఊరి పెద్దలు ఉంటారు, వాళ్ళు కూడా అంతే, కొంతవరకే మనకి వాళ్ళు చేసేది. కానీ దేవుడు ప్రతి నిత్యము కూడా ఆయన మనల్ని కాపాడుతానంటున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తానంటున్నాడు. అయ్యో ఇప్పుడు చేసేసాను కదా, ఇంకా నా దగ్గర దీవుని లేవు, మీరు ఇంకా నా దగ్గర అడిగినా కానీ నా దగ్గర ఏమీ లేవని అన్నాడు ప్రభువు. ఎప్పుడు కూడా మనం అడిగి కొలిది కూడా ఆయన దగ్గర నిధి ఉంటానే ఉంటుంది. మనం అడగాలి. మనకి ఏదో ధనం కావాలనో, మనకు డబ్బు కావాలనో, లేకపోతే మనకు లోక సంబంధంగా ఏవేవో మనం అడగటం కాదు. కానీ మనకి ఎప్పుడు నూతన హృదయాన్ని ఇమ్మని అడిగినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మనకి ధారాళంగా ఇస్తాడు. సొలొమోనైన జ్ఞానం ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానం ఒకటే అడిగాడు కదా సొలొమోను. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఒకటి ఇచ్చేసి విడిచిపెట్టలేదు. కానీ జ్ఞానముతోనూ ఐశ్వర్యాన్ని కూడా, దేశాన్ని కూడా పరిపాలన చేసే జ్ఞానాన్ని కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అలాగే మనము కూడా ఈ నూతన సంవత్సరంలో మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాము. మనం ఈ సంవత్సరంలో తీసుకున్న తీర్మానాలన్నీ కూడా ఎలా నడుచుకోవాలో దేవుడిని అడుగుదాము. మనకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టినే ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేసి ఆయన అందు మనము విశ్వాసముగా, నమ్మకముగా, నిలకడగా జీవిందామండి. అలాగే